మహింపరచదలిచి ఉంటే దీని సాక్ష్యానికి ఈ సమయంలో మీ సాక్ష్యాన్ని దేవుని సన్నిధిలో చెప్పి దేవుని నామాన్ని మహింపరచవచ్చు. కొద్ది సమయం సాక్ష్యం. యాభై రోజుల కోసం ప్రార్థనప్పుడు నాకు ఎగ్జామ్ ఉంది, టెట్ ఎగ్జామ్ వచ్చింది. సాగులు చెప్పాను, ప్రేర్ చేశారు, పరిచయం ఉంది కదని నేనైతే ఎగ్జామ్కి ముఖ్యమైన నాకు అనుకోలేదు. సాగులు బుక్స్ తెచ్చుకుని చదువుకోమ్మా అని అన్నారు. సరే అని చెప్పి బుక్స్ తెచ్చుకున్నాను. 2-3 రోజులు చదివాను. పేజ్ స్టార్ట్ అవ్వక వచ్చి మైక్ పెట్టి చదివారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదో ముందు దేవుడి పని చేయాలి, నా పని కాదని చెప్పి బుక్స్ తెచ్చుకోవడం మానేశాను. ఇంటి దగ్గరే చదువుకోవచ్చు అని చెప్పి అనుకుని ప్రేయర్స్ అన్నీ అయిపోయినాక ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత నైట్ అంతా చదువుకునేదాన్ని. 2-3 అయ్యేది. అక్కడ చదువుకుని మళ్ళీ ప్రేయర్కి వచ్చేసేవాడు. అయితే కొన్ని రోజులకి నేను చదవలేకపోతున్నాను. ఎందుకో నాకే తెలియదు. చేతికి నాలో ఉందని నాకే తెలియదు. చెప్పడానికి కూడా సాకులకి నాకేం అనిపించట్లా, చదవాలని అనిపించట్లా. ఇంక ఎగ్జామ్ ఉందనుక 4 రోజుల ముందు బాగా బాధపడ్డాను. చర్చికి వచ్చి ఇక్కడ సాయంకాల సమయంలో అమ్మ తీసుకొచ్చి దైవజనులు సేవకులు 2 ఉన్నారు. ఆత్మీయ తండ్రి ఆత్మీయ తల్లి 2 ఉన్నారు. ఎంత బాధించిందంటే అదంతా ఒక నరకంగా ఉంది. నేనేం చెప్పలేకపోవాలి. లోపల ఎంత బాధపడుతున్నానో చెప్పే పరిస్థితి అయిపోయింది. సాగులు ప్రే చేస్తూనే ఉన్నారు. ఇది నా బాధ, నేను చెప్పలేకపోతున్నాను. లోపల నేను ఎగ్జామ్కి వెళ్ళలేను అనుకున్నాను. నేను ఎగ్జామ్ రాయలేను అనుకున్నాను. నేనైతే సరిగ్గా చదవలేదు. అది ఉన్నది నాకు తెలియదు. సాగులు చెప్పడానికి ఎంతో వేదనపడ్డాను. ఎగ్జామ్కి వెళ్ళిపోతే కోల్పోయే ఉందని భయం వేసింది. ఆ పరిస్థితుల్లో నేను ఎగ్జామ్కి వెళ్ళటం చేయలేను అనుకున్నాను. దాన్ని సేవకులు ప్రే చేసి భాషకులు ప్రే చేసి అన్నింటి ప్రే చేసిన తర్వాత తగ్గిపోయింది. తర్వాత నష్టపేట ఎగ్జామ్ సెంటర్ ఇచ్చారు. క్షేమంగా వెళ్ళి ఎగ్జామ్ రాసి వచ్చాను. వెళ్ళేటప్పుడు ప్రే చేయించుకుని వెళ్ళాను. సాగు గారు ఫోన్ చేశారు. భాష గారు ప్రే చేశారు. ఎగ్జామ్ బాగానే రాశాను. అది చేసి కోసం ప్రే చేస్తూనే ఉంది. సేవకులు మా కోసం నిత్యం ప్రార్థన చేస్తారు. చదువు విషయం అనుకో రీతిలో రిజల్ట్స్ వచ్చింది. నేనైతే తక్కువ మార్కులు వస్తాయి అనుకున్నాను. దేవుడు నాకు మంచి మార్కులు ఇచ్చాడు. ఇదంతా దేవుడు గొప్ప సేవకులు ప్రార్థన ఫలితమే. నా చదువు నేను ఎప్పుడు చెప్పుకోను. నాకు తెలుసు ఎంత కష్టమైన పరిస్థితుల్లో నేను అటెంప్ట్ చేస్తున్నాను. నాకు తెలుసు ఇంకొక ఎగ్జామ్ ఉంది. దానికోసం కూడా మీరు అందరూ ప్రే చేయమని అడుగుతున్నాను. ఇదే నా ఎగ్జామ్ విషయంలో దేవుడు చేసిన కార్యం, ఎవరి విషయంలో జాబ్ కోసం తను కష్టపడుతున్నప్పుడు తను చెప్పిన సాక్ష్యం. చీకటి శక్తుల చేత బాధించబడి చదువు మీద మనసు లేదు, చదవాలనిపించట్లా, మైండ్ డైవర్ట్ అయిపోతుంది. చదవాలని లేని యవనస్తులు గ్రహించాలి. చీకటి శక్తుల చేత ఉండడం వల్ల చదువు మీద మనసు లేదు, చదవాలనే ఆలోచన లేదు, చదవట్లా, అసలు బుక్ తీట్లా. కానీ మరి ప్రార్థన ఫలితం, ప్రార్థన ఫలం, ఆ చీకటి శక్తులు వెళ్ళిపోయింది. మరి రిజల్ట్ మొన్నే వచ్చినాయి. ఎంత వచ్చినాయమ్మా? 80 ఎంతకి? 60 క్వాలిఫైడ్. టోటల్ మార్క్స్ 150. 150కి 82 అంట. గట్టిగా చెప్పబడి దేవునామానికి మహిమ. అంటే 150 మార్కులకు గాను 82 మార్కులు వచ్చినాయి. మంచి మార్క్స్ వచ్చినాయి. 60 మార్కులు వస్తే క్వాలిఫైడ్ అంటే జాబ్, అంటే ఎగ్జామ్ రాయడానికి క్వాలిఫైడ్. అంటే మంచి అవకాశం, మంచి టాలెంట్ ఉంది. మంచి మార్క్స్ ఇచ్చారు. 150 గాను 82 మార్కులు. అంటే మరి చదవకుండానే అటెంప్ట్ చేసిందంటే కేవలం దేవుని కృప, దేవుడు చూపిన. మరి నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్ లో కూడా మంచిగా తను అటెంప్ట్ చేయాలని, మంచిగా తను చదువుకొని తన గోల్ తను రీచ్ అవ్వాలని, జాబ్ కొట్టాలని, గవర్నమెంట్ టీచర్ అవ్వాలని తన గోల్. కాబట్టి మనందరం కూడా తన కొరకు ప్రార్థన చేద్దాం.